హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ లాగ్. ఇంకా ప్రతిరోజులానే ఈరోజు కూడా పొద్దున్నే నిద్ర అయితే లేచి కసు ఉడిచి బండ్లు అయితే తుడిచి నేను కూడా ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఈరోజు మా స్వామికి లంచ్ పెట్టే పని అయితే లేదు, మార్నింగ్ టిఫిన్ కూడా అవసరం లేదు. ఇంకా ఓన్లీ నా కోసం, పిల్లల కోసమే. అందుకని అయితే చాలా సింపుల్గా హడావుడి అయితే లేకుండా చేసుకుందామని ఫస్ట్ అయితే లంచ్లోకి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నది అనుకోండి. సింపుల్గా అయిపోయింది కుక్కర్లో చేసుకుంటే. ఇంకా టిఫిన్ ఏమో ఉప్మా అయితే చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకైతే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఇంకా స్వామి ఏమో పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఈలోపు నేను వంట పని కూడా స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలకి ఏంటంటే ఈరోజు మా స్వామి ఉండరు కాబట్టి 8:10 కల్లా వ్యాన్ అయితే 8:05 కల్లా వ్యాన్ అయితే వచ్చేసిద్ది. ఇంకా ఆ లోపు ఏంటంటే వాళ్ళని రెడీ చేసి బయట అయితే ఉంచితే వ్యాన్లో వెళ్ళిపోతారు, లేకపోతే మళ్ళీ వ్యాన్ ఇంక మళ్ళీ రాదు. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయ్యింది, చూసేయండి. అలాగే ఇంకా టిఫిన్లోకి అయితే కొంచెం లైట్ కొబ్బరి కారం అయితే చేస్తున్నాను, కొంచెం ఎక్కువ అయితే కాదు. ఇంకా కర్రీకి టిఫిన్కి కావాల్సిన కూరగాయలన్నీ ఇలా పక్కనైతే పెట్టేసేసుకున్నా. నేను ఎప్పుడైనా ఉదయాన్నే కొంచెం నిద్రలేసిన తర్వాత ఫస్ట్ ఏం కర్రీ చేయాలనుకున్నా అవి కూరగాయలు మాత్రం తీసి పక్కన పెట్టేసేసుకుంటాను, ఎందుకంటే హడావుడి ఉండకుండా ఉండటానికి. ఇంకా నీళ్ళు అయితే పెట్టానని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. కావాల్సిన కూరగాయలన్నీ ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకుని వంట ఫాస్ట్గా అయిపోద్ది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కూరగాయలు కట్ చేయడమే కొంచెం ఆలస్యం అయితే అయ్యిద్ది. ఇంకా పిల్లలకి మా వారు లేరని చెప్పాను కదా, అందుకని పిల్లల్ని ఏంటంటే వ్యాన్కి పంపిస్తాను. ఇదివరకు ఏంటంటే వేరే వాళ్ళు పంపించేవాళ్ళు, ఇంకా ప్రతిసారి వేరే వాళ్ళని ఎందుకు, వ్యాన్ ఆల్రెడీ అవైలబుల్గానే ఉంది, కానీ ఇంకా పిల్లలు ఆలస్యంగా లెగుస్తున్నారని పంపించట్లేదు ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే నేనే ప్రత్యేకించి పిల్లల్ని 6 కల్లా లేపి వ్యాన్కి రెడీ అవ్వండి అమ్మ అని చెప్పి మరి రెడీ అయితే చేపిస్తున్నాను ఈ మధ్య కాలంలో. ఇంకా కూరగాయలు అయితే కట్ చేశాను, దానికి సపరేట్ చేశాను. ఏంటంటే ఒకటేమో ఉప్మా కానీ, ఒకటేమో బిర్యానీ కానీ, అదే పలావ్ కానీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పలావ్, వెజిటబుల్ పలావ్. పెద్ద హెవీగా ఏం అవసరం లేదు, చాలా అంటే చాలా సింపుల్గా. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసేసేసి కొంచెం నూనె అయితే వేసి కొంచెం హోల్ గరం మసాలా, జీడిపప్పు అవన్నీ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలు ఉంటాయి కదా అవన్నీ వేయాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే వాటర్ అలా పోసేసేసి మనకి గరం మసాలా ఉండేది కదా అవి వేసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది. నేను మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి, చాలా బాగుండిద్దండి. వెజిటేబుల్ పలావ్ ఏంటంటే చాలా సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇందులో కుక్కర్లో అయితే ఇంకా తొందరగా అయిపోద్ది. ఇంకా కొబ్బరి కారం కోసం కూడా ఎండుమిరగాయలు, అలాగే పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ కలిపి ఒకేసారి వేసుకొని ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కూడా లైట్గా అయితే వేపుకుంటాను. అప్పుడు ఆల్రెడీ పలావ్ అయితే అయిపోయి వచ్చింది. ఇంకా కొబ్బరి కారానికి అయితే పెట్టేశాను కదా. పిల్లలు కూడా ఇప్పుడే నిద్రలేసి బ్రష్ అయితే చేశారు. మా పాప ఇప్పుడే బ్రష్ చేసింది. స్కేల్ కనిపించట్లేదంట, అందుకే డల్గా ఉంది. ఉదయాన్నే పెన్సిళ్ళు, స్కేళ్ళు అయితే ఉండాలి. వాళ్ళ స్కూల్లో ఇస్తారు వీళ్ళకి, ఈ క్లాస్ వాళ్ళకి, కానీ ఈమెకు మాత్రం ఇంటి దగ్గర నుంచే తీసుకుని పోవాలి, అంతే కదా. మీ మేడం ఇవ్వదా? ఇచ్చిద్దిగా, నువ్వే అన్నావు అందరికి ఇచ్చిద్దని. చెప్పు. ఇంక రావట్లా, రోజు స్కేలు పెన్సిల్ ఇంట్లో నుంచే తీసుకొని పోవాలి. ఇప్పుడే మా నివృత్తి కూడా నిద్రలేసి బ్రష్ అయితే చేశాడు. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. ఇంకా నీళ్ళు అయితే కాగాయి, పిల్లలకి స్నానం చేపియాలి. ఆల్రెడీ టైం 7 అయితే అయింది. ఇంకా పలావ్ కూడా రైస్ అయితే వేయాలి, అంతే. నీళ్ళు అయితే పోసాను, అవైతే ఉడుకుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇది కూడా కొబ్బరి కారం కూడా అయిపోయి వచ్చింది. ఇంకా వెంటనే ఉప్మా అయితే పెట్టేసేసి ఇంకా పిల్లలకి స్నానం అయితే చేపించేసేయడమే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. కూరగాయలు ఏం పనిలేదు, కూర ఏం పనిలేదు కాబట్టి తొందరగా అయిపోయింది, వంట కూడా అయిపోయి వచ్చింది. ఇంకా పిల్లల్ని కూడా లేపాను, వాళ్ళు ఏమో రెడీ అవుతున్నారు. ఇంకా ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర వేసి ఒక నీళ్ళు అయితే పోసాను, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను. ఇంకా అవి కూడా బాగా తెరులుతుంటే ముందే నానబెట్టుకున్నాను బియ్యము, ఆ బియ్యం అయితే ఇప్పుడు వేసాను. ఆల్రెడీ కొబ్బరి కారాన్ని చెప్పాను కదా, పెద్ద సింపుల్గా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంకా అవన్నీ వేయించుకొని లాస్ట్లో పచ్చి కొబ్బరి వేసుకొని లైట్గా వేపుకొని చల్లారిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసేసుకోవడం చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. మనకి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని వెల్లుల్లిపాయ అదే కొబ్బరి కారం వేసుకొని తింటుంటే మాత్రం సూపర్ ఉండిద్ది, చాలా అంటే చాలా బాగుండిద్ది. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఇక్కడ, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసాను. కొబ్బరి ఏంటంటే
ఈ ఎక్కువ పూజలు అప్పుడు చాలా ఎక్కువ ఉండిద్ది. దాన్ని మనం నేను ఈ మధ్య రీసెంట్గా ఒకసారి కట్ చేసి ఆ తర్వాత కొంచెం స్మెల్ వస్తుందని సుమారు 10 కొబ్బరి చిప్పల దాకా అయితే పడేశాను. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో అలాంటిది ఇంక పడేయడానికి అసలు మనసే ఒప్పలేదు. కానీ తప్పదుగా పాడైపోయింది అయితే మనం వాళ్ళేం కదా. ఇంకా పలావ్ అయితే పక్కన పొయ్యి మీద అయితే పెట్టేసేసి పిల్లలకైతే స్నానం చేపించేసేసాను. ఇంకా ఇంకో పొయ్యి మీద ఏంటంటే ఉప్మా అయితే చేయడానికి ఇంక మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా లైట్గా జీడిపప్పు, కూరగాయల ముక్కలు, ఉప్మా ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు. కొంతమంది అసలు ప్లెయిన్గా ఏమీ లేకుండా చేసుకుంటారు. కొంతమంది కొంచెం కూరగాయలు ఎక్కువ వేసుకొని చేస్తారు. అది ఎవరిష్టం వాళ్ళే. నేను ఇక్కడ ఏంటంటే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను. కొంచెం తొందరగా అయిపోద్ది, ఆలస్యం అవ్వదు అన్నట్టు. ఇంకా వాటికి ఏంటంటే కూరగాయల ముక్కలు అన్నీ వేసుకొని అవి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉప్మా రవ్వ ఇలాగా కొంచెంగా పోసుకుంటూ కలిదిప్పుకోవాలి. లేకపోతే ఉండలు కట్టిద్ది. ఆ ఉండలు కడితే అస్సలుగా తినలేము మనం కొంచెం కూడా. ఇంకా ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఈ లోపు ఏంటంటే కొబ్బరి కారానికి కూడా వేయించుకున్నాను కదా, అవన్నీ అయితే చల్లారిని. ఇంకా ఆ తర్వాత అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నా. నేను ఇంకా కర్రీ ఏం చేయట్లేదు, జస్ట్ పలావ్ అయితే చేసి కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. ఇంక ఉప్మాలో కానీ పలావ్లోకి ఇంకేందంటే కొంచెం ముగ్గురమే ఉన్నప్పుడు పెద్ద ఏం వంట చేసుకొని అయితే నాకైతే తినాలనిపించదు. ఏముందిలే అన్నట్టు ఉండిద్ది. సో అది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మిక్సీ వేసేసేసి ఈ లోపు ఏంటంటే బాక్సులు అన్నీ పక్కనైతే పెట్టేసేసాను. ఈ లోపు మా బాబు వచ్చి ఏం కూర చేస్తాను, ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడుగుతాడు. ప్రతిరోజు వేరే పిల్లల గురించి నాకైతే తెలియదు, కానీ మా ఇద్దరు పిల్లలు మాత్రం ఈరోజు ఏం చేసావు టిఫిన్కి, లంచ్కి మాకేం పెడుతున్నావు అని ప్రతిరోజు ఉదయాన్ని అడుగుతారు. అది ఇంటి దగ్గర ఉన్నా అంతే, కానీ ప్రతిరోజు ఏం చేసామని అడుగుతారు. వాళ్ళకి ఇష్టమైనవి చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, లేకపోతే కొంచెం డల్ అవుతారు, అవి కామనే. కానీ ప్రతిరోజు అడగడం మాత్రం మానరు. ఏదైనా కానీ అడగడం అయితే అడుగుతారు, ఏం చేసావు ఏంది అని. ఇంకో ఉప్మా కూడా అయిపోని వచ్చింది. ఈ లోపు ఏంటంటే 3 విజిల్స్ అయితే వచ్చాయి కుక్కరు. ఇంకా ఆల్రెడీ పలావ్ కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కొంచెం ఆవిరంతా పోయిన తర్వాత పలావ్ అయితే తీసాను. చాలా బాగా వచ్చింది. కథ లైట్గా అడుగంటుకుంది, అంతే లైట్గా అడుగునెక్కడు, కానీ చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. నేను ఏంటంటే ఆల్రెడీ ఇంక పొద్దున్నే స్నానం చేసేసానని కొంచెం అయితే లైట్గా టేస్ట్ చేసేసాను, బ్రష్ చేసి స్నానం చేశానని. చాలా బాగుంది, మా పిల్లలకు కూడా పెట్టాను, చాలా బాగుందమ్మా అని అన్నారు. ఇలాంటి ఏంటంటే పిల్లలకి మనం ఎప్పుడు వైట్ రైస్ కాకుండా ఇలాంటి కొంచెం టమాటా రైస్ ఇలాంటివి ఏదైనా పెడతా ఉంటుంటే వాళ్ళకి కొంచెం ఇష్టంగా తింటారు. నార్మల్గా మా పాప అంత ఇష్టంగా ఏం తిందు. లంచ్ బాక్స్ మాత్రం మా బాబు కొంచెం తింటాడు, కానీ అసలు మా పాప అయితే సుమారు ఒక 1 మంత్ దాకా అయితే తీసుకొని వచ్చింది. ఇంకప్పుడు వాళ్ళ మేడంకి అయితే చెప్పాను నేను ఫోన్ చేసి, ఇట్లా తీసుకొని వస్తుందండి అంటే, అప్పటి నుంచి కొంచెం తింటుంది, అరుస్తున్నారట్టుంది. అసలు రోజు తీసుకొని రావడం, రోజు నేను అరవడమే, మళ్ళీ ఆమెను అరిసి ఆమెను తిట్టి ఆమెను కొట్టి మళ్ళీ నేను బాధపడటం, అట్లయితే జరిగింది ఒక 1 మంత్ దాకా. అంతే. అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే వాళ్ళకి ఆమెకు కొంచెం ఇష్టమైనవి అయ్యే చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్యారెట్, బీట్రూట్, దొండకాయలు ఫ్రై కొంచెం ఇలాంటివి ఎక్కువ తింటాను అని అనిద్ది. ఇంకా ఆమెకి ఇష్టమైనవి చేస్తుంటే ఇంకా ఆమె కూడా ఇష్టంగా తినిద్ది. పిల్లలకి ఎప్పుడైనా అంతే, మనం తినమని ఫీల్ అవుతాం, కానీ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే శుభ్రంగా తింటారు బ్రహ్మాండంగా. ఇంకా నాకు కూడా ఇక్కడ లంచ్ బాక్సులు పెట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయిన వచ్చింది. నార్మల్గా రైస్ పెట్టేసేసి ఆ తర్వాత ఏంటంటే పెరుగు అయితే వేస్తున్నాను, మామూలుగా ఇంకా పెరుగన్నం లెక్కన. ఇంక ఉప్మా కూడా కొంచెం చల్లారిద్దని పక్కనైతే పెట్టేసేసాను. ఇంక ఈలోపు వాటర్ బాటిల్కి వాటర్ పోయడం అవన్నీ అయితే మా బాబు చూసుకుంటాడు. చిన్న పనులు, వాటర్ బాటిల్స్కి వాటర్ పోయడం, అలాగే బాక్సులు అన్నీ తీసి పక్కన పెట్టేయడం, అలాంటివన్నీ చేస్తాడు. ఎవరికి వాళ్ళకి బాక్సులు పక్కన పెట్టేసేస్తే నేను లంచ్ పెట్టేసేసి మళ్ళీ బాక్సులు ఏంటంటే వాళ్ళ క్యారేజ్ బాక్సులు అయితే పెట్టేసేస్తాను. అలాంటివన్నీ మా బాబు చేస్తాడు. కొంచెం హెల్ప్ అయితే చేస్తాడు. మార్నింగ్ ఇలా హడావుడిగా ఉండిద్ది కదా, ఇంకా అందుకని ఇంకా మా పాప మాత్రం అసలు హెల్పే చేయదు. రోజు అన్నయ్య పెట్టాలని చెప్పిద్ది. ఇంకా అన్నీ పెట్టేసేసి అన్నీ పక్కకైతే సర్దేసేసి ప్రస్తుతానికి ఇంకా నేనేంటంటే టిఫిన్ తీసుకొని ఆ గదిలోకి అయితే వెళ్ళాను. ఏంటంటే ఈ గదిలో అన్నీ వండుకోవడం తింటాం, ఇక్కడైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకని ఎక్కువ మేము ఆ గదిలో తింటాం. లంచ్ బాక్సులు అన్నీ పెట్టడం అయితే అయిపోయింది. పిల్లలు కూడా స్నానం చేసి ఇంకా రెడీగా ఉన్నారు. ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను. ఆల్రెడీ ఉప్మా చేశాను చెప్పాను కదా, కొబ్బరి కారం ఉప్మా చాలా బాగుందంటే ఆల్రెడీ కొంచెం తిన్నారు, అన్నీ బాగుంది కదా. కానీ ఇది నార్మల్ కారం లాగా ఉంది, కొబ్బరి కారం లాగా ఏం లేదు అని అంటాడు. ఇంకా సరేలే ఏదైతే, నేను ప్రతిరోజు పల్లీల చట్నీ చేస్తూనే ఉన్నాను, ఇంకా అందుకని ఈరోజు కొబ్బరి కారం అయితే చేశాను. ఇంకా ఆల్రెడీ టైం అయితే 7:50 అయింది. ఇంకా టిఫిన్ తినేసేసి ఇంక బయలుదేరటమే. వ్యాన్కి అయితే అందుకుంటారు. ఇలా ఏంటంటే కొంచెం పిల్లలు కూడా ముందే లేచారనుకోండి వ్యాన్కి అందుకుంటారు. అదే లేకపోతే ఏంటంటే మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకించి వేరే ఎవరు నన్ను అడగాలి అన్నీ ఎందుకన్నట్టు నేను మా వారు లేనప్పుడు మాత్రం కంపల్సరీగా వ్యాన్కి అయితే పంపించేసేస్తాను. దమ్మకో
ఇంకా టిఫిన్ అయితే పెట్టేసేసిన తర్వాత లంచ్ బాక్సులు అలాగే వాళ్ళు ఏంటంటే షూస్ సాక్స్లు అవి అయితే వేసుకున్నారు. ఇంక నేనైతే బ్యాగులు తీసుకొని ఇంక బయటకు అయితే వెళ్తున్నాను. మా బాబు మాత్రం చదివేదేమో 3rd క్లాసు, బ్యాగ్ మాత్రం ఒక 20 కేజీలు బరువు ఉండిద్ది ఈజీగా, దాంట్లో డౌట్ అయితే లేదు. ఈ బ్యాగ్ పట్టుకుని ఎలా మోస్తారా అనిపిస్తుంది. ఈ కొంచెం దూరానికే నాకు ఎంత ఇబ్బందిగా అనిపించింది. అలాంటిది 1 ఫ్లోర్ అలా ఎక్కాలి. పిల్లలు అంతే, వాళ్ళు చదివే చదువుకేమో కానీ బ్యాగులు మాత్రం అసలు ఎంత బరువులు ఉంటాయో. నాకైతే కరెక్ట్గా టైమా 7:55 అయింది. ఇంకొక 15 మినిట్స్లో అయితే వచ్చేసిద్ది వ్యాను. ఇంక ఈలోపు ఏంటంటే బ్యాగులు అక్కడ పెట్టేసేసి మా పిల్లలతోటి ముచ్చట్లు చెప్తున్నారు. ముచ్చట్లు మాత్రం మనం వినాలి కానీ రోజంతా తినకుండా అని చెప్తారు. అట్లాంటి పిల్లలు మా పిల్లలు. అస్సలు తిండి నీళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. మా పిల్లలకి అసలు అడగను కూడా అడగరు మనం అడిగేదాకా. ఇంక ఈలోపు పిల్లలు ముచ్చట్లు చెప్పేలోపు వ్యాన్ అయితే వచ్చేసేసింది. ఇంక అక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ఎక్కే వాళ్ళు ఉన్నారు. ఇంక వీళ్ళు కూడా ఎక్కారు వ్యాన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన మార్నింగ్ ప్రతిరోజు డైలీ రొటీన్ లాగు. ప్రతిరోజు నాకు తెలిసి అందరికీ ఇలాగే ఉండిద్ది. పొద్దునంతా ఉరుకులు పరుగులు కదా. సో మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.